మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై సబ్‌స్క్రైబర్స్, లవ్లీ సబ్‌స్క్రైబర్స్ 296 సబ్‌స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను యూట్యూబ్ ఛానెల్‌ని ఆదరిస్తున్నందుకు థాంక్ యూ మై ఫ్రెండ్స్. అమ్మ ఎడ్యుకేటెడ్ మైండ్ పవర్ క్రియేషన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ పార్ట్ నంబర్ 6 అండి. బర్న్ అవే అవర్ నెగెటివ్ ఎమోషన్స్. అంటే మనలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ కాల్చి పడేద్దాం. కాల్చి పేపర్ మీద పెన్నుతో రాసి పెడుతుంటే మనలో ఉన్న బరువంతా దిగిపోయి చాలా తేలిగ్గా అవుతదండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను చేశాను. నేను చాలా అన్ని ఒడిదుడుకులన్నీ దాటుకుంటూ ఎళ్ళాను. మన బర్నింగ్ టెక్నిక్స్ ఎప్పటినుంచో వస్తున్నాయండి. మనకు కావాల్సిన డబ్బులు, మన సమస్యలని, అలాగే పవర్‌ఫుల్ టెక్నిక్ ఇయన్నీ మనం రిలీజ్ చేసేటి మన మైండ్‌లో ఉన్న బాధలన్నీ రిలీజ్ చేసేయవచ్చు. లెట్ గో, విడుదల చేసేయండి. ఆ నెగెటివ్ ఎమోషన్స్ చూడండి, మనం ఎప్పుడైనా బాస్‌తో బాగా గొడవ పడి ఇంట్లో పోయి వచ్చేటప్పుడు మనసంతా చాలా బాధగా ఉంటుంది. బరువుగా ఉంటుంది. ఏమిటి ఇది, ఏంటి నాకింతేనా అన్న చాలా సమస్యలొచ్చేస్తాయి. అరే! నేనింత కష్టపడి చేశాను. నాకు ప్రమోషన్ రాలేదు, అది రాలేదు అనుకుంటూ చాలా మనిషి డల్ అయిపోతాడు. వాటన్నిటిని ఏం చేయాలంటే రైట్ అండ్ బర్న్ అని టెక్నిక్ ఉందండి. రైట్ డౌన్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ బాదరింగ్ యూ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. రాయండి. రాస్తే మీకు ఇప్పుడు చదువు రానోళ్ళుంటారు. ఆ చదువు రానోళ్ళు ఏం చేయాలంటే, ఓ చిన్న వైట్ పేపర్ మీద తీసుకొని ఆ ఫీలింగ్స్ మీకు ఆ యొక్క నెగెటివ్ ఫీలింగ్స్ చుక్కలు చుక్కలుగా పెట్టేయండి. ఎక్కడ మీకు బాధపడ్డారు, హర్ట్ అయిపోయారు, దిగులు, యాంగర్, కోపం అనేది చేయాలని ఆ పేపర్ మీద తెచ్చి రాత్రి మీకు ప్రశాంతంగా కూర్చొని రాసేసి, ఈ మీరు గదిలో నెమ్మదిగా ఆ పేపరు చూసుకొని కాల్చేయండి. అంతా సేఫ్టీ అంతా బాగా చూసుకోండి. చూసుకొని బాగా కాల్చాలి. ఇదొక టెక్నిక్. ఎమోషన్స్ మనలో ఉన్న బరువంతా దిగిపోతుంది. దాంట్లో దిగిపోయిన తర్వాత, ఆ బూడిద అయిపోయిన తర్వాత మనం విజువలైజ్ చేసుకోవాలి. ఆ ఎమోషన్స్‌ని ఎళ్ళిపోయి రిలీజ్ అయిపోయి ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. నాలో ఎంతో పాజిటివ్ శక్తి వచ్చింది. దివ్య శక్తి వచ్చింది. నాలో ఎంతో ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటూ ఉండాలి. అలాగే ఇంకో టెక్నిక్ అండి, బర్నింగ్ బౌల్ సెరమనీ. మన ఇంట్లో చిన్న చిన్న గిన్నెలుంటాయి. ఆ గిన్నెల్లో కూడా సేమ్ ఇదే ఫార్ములా. చిన్న బౌలు గిన్నెల్లా ఉంటాయి. దాంట్లో కూడా మన పేపర్ పెన్నుతో రాసేసి, మనం కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేస్తాయి. మన భార్యాభర్తల సమస్యలు గాని, పిల్లలతో సమస్యలనని, మన పిల్లలు సరిగ్గా చదవట్లేదు. ఆహ్, అనుకున్న ఎగ్జామ్స్‌లో వాళ్ళు ఫలితాలు రావట్లేదు. మనం అని బాధపడమాకండి. మీ మనసులో పెట్టుకుంటే ఈ బాధలన్నీ వాళ్ళకెళ్ళిపోతాయి. వాళ్ళు మనసు బరువైపోతారు. మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం, మన పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు. మన చుట్టుపక్కల కూడా ఆనందంగా ఉంటది. కాబట్టి ఎప్పుడు మీరు ఆనందంగా ఉండాలి. హృదయంలో ఉండాలి. ఆనందమే బ్రహ్మం అన్నారు. సంతోషమే సగం బలం అన్నారు. మీరు సంతోషంగా ఉంటే మీ చుట్టుపక్కల సంతోషంగా ఉంటారు. మీరెప్పుడు బాధపడుతూ ఉంటే నా పిల్లలు అరే చదువులో లేరు బాగా, మా అబ్బాయి ఇంజినీరింగ్ పాస్ అవ్వలేదు, లేకపోతే మెడికల్ సీట్ రాలేదు అనుకుంటూ ఉంటే, ఆ పిల్లలు కూడా మీ యొక్క ప్రభావం ఎళ్లి పడుతుంది. వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరేమనుకోవాలంటే, అది పేపర్ మీద రాసేసి మీ మనసులో బాధనంతా రాసేసేవాళ్ళు. పేపర్ మీద రాసి చిన్నగా కాల్చేసి దాన్ని విడుదల చేసేయండి. మీ సమస్యను విడుదల చేసింది. విడుదల చేసి దాన్ని అనుకోవాలి. అనుకుని నా అబ్బాయి చదువుతున్నాడు. ఫస్ట్ క్లాస్ వచ్చాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అనుకుంటూ కాల్చేసి దాన్ని నా యొక్క బాధలన్నీ పోయాయని సంతోషంగా అనుకోవాలి. అలాగే క్యాండిల్ మెడిటేషన్ అంటారు. ఒక క్యాండిల్ వెలిగించి, ఒక కొవ్వొత్తి వెలిగించి దాన్ని ఎలిగిచ్చి, మన యెల్లో క్యాండిల్ ఎలిగించి ఆ యొక్క కొవ్వొత్తి యొక్క వెలుతురులో చూస్తుండాలి. అలాగా చూస్తూ ఉంటే మన యొక్క కాంతి మెడిటేషన్ అవుతుంటుంది. ఫోకస్ ద ఫ్లేమ్. ఆ మెడిటేషన్ చేస్తుంటే ఇమాజిన్ ఆ ఫ్లేమ్ బర్నింగ్‌లో ఆ యొక్క అగ్ని దేవత వస్తుంది కదా! ఆ అగ్ని దేవతలో మీలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ అన్ని, చెడు భావనలన్నీ ఎళ్ళిపోతున్నట్లు, కాలిపోతున్నట్లు ఊహించుకోండి. మీ మనసులో ఉన్న చెడంతా పోతుంది, తొలగిపోతుంది, కాలిపోయింది, అగ్నికి ఆహుతి అయిపోయింది అని రాసుకుంటూ ఉండాలి. అనుకుంటూ ఇమాజినేషన్ చేసుకోవచ్చు. లేపోతే పేపర్ మీద పెట్టి మనం అలాగే కాల్చేయవచ్చు. ఈ యొక్క చాలా చేస్తుంటే మీరు ఒకలాగా 21 డేస్ చేయండి. ఆ యొక్క బాధ ఎంత ఎక్కువుంటే అంత బాధగా
21 డేస్ వస్తుంటే అది ఆ సమస్య అంతా మీలో మనసులోంచి వెళ్ళిపోతది. మీకు ఆ జ్ఞాపకాలు రావు. ఆ మెమోరీస్ ఉండవు. ఏముండవు. ఎదుటి వాళ్ళు మీకు ఎదురుగా శత్రువు వచ్చినా మీకు ఏముండవు. హ్యాపీగా మాట్లాడతారు. అలాగే మీ బరువంతా తేలికైపోతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. చాలా సమస్యలన్నీ తీరిపోతాయి. మీ అనుకున్నయన్నీ సాధిస్తారు. అనుకోని డబ్బులు వస్తూ ఉంటాయి. మీ మెదడంతా చాలా తేలిగ్గా అవుతుంది. అలాగే ఫైర్ ఫిట్ అండ్ రిలీజ్. అలాగే మనం చూడండి ఫారెన్‌లో చలిమంటలేస్తూ ఉంటారు. చూడండి మన సంక్రాంతికి చలిమంటలు ఇప్పుడొచ్చే సంక్రాంతి ఉంది. సంక్రాంతికి భోగి మంటలేస్తుంటాయి. ఇదే టెక్నిక్కు. ఈ భోగి మంటలో చూడండి పాత సామాను వేసేస్తారు. పాత గుడ్డలేసేస్తారు. అంటే ఏంటి ఆ జ్ఞాపకాలు మనం ఆ పాత సామాన్లో ఉన్న జ్ఞాపకాలుంటాయి. అది కుర్చీ ఇరిగిపోతది. తలుపు ఇరిగిపోతది. మనకి ఆ జ్ఞాపకాలు ఎందుకు ఇరిగిపోయిందంటూ ఆలోచిస్తూ ఉంటాం. అరే! అనగానే అది కాల్చేయగానేమంటే లెటర్స్ ఉంటాయి. మన భగ్న ప్రేమికులుంటారు. ఆ లెటర్స్ కాల్ చేయటం, డ్రాయింగ్స్ కాల్ చేయటం చేస్తుంటే మనలో ఉన్న ఆ వాటితో అటాచ్‌మెంట్ ఉన్న ఆ వస్తువులతో ఉన్న అటాచ్‌మెంట్స్ అన్నీ పోయి కాలిపోయి మన మనసంతా క్రాస్తిపోతది. ఇదేనండి సంక్రాంతికి భోగి మంటలంటే అది దాంట్లో ఒక సత్యం ఉంది. అలాగే విజులేషన్ చేసుకుంటూ కూడా యాక్చువల్ ఫైర్ మీరు ఒక్కోసారి అగ్ని మీరు ఎలిగించకపోవటం కుదరలేదనుకోండి. మీరు యాక్చువల్‌గా ఊహించుకోండి. ఒక అక్కడ అగ్ని ఒక గుండం ఉంది. ఒక ఉంది. అది మీరు ఊహించుకొని క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ ఎ ఫైర్ బర్నింగ్ అవే యువర్ అగ్ని క్లోజ్ చేసుకొని మీరు వి ఊహించుకోండి. నాలో ఉన్న నెగెటివ్ భావనలన్నీ ఆ అగ్నిలో దేవతకి సమర్పించేస్తున్నాను అని అన్నీ ఊహించుకుంటే అలాగే మీ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, మీ ఆఫీస్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా, డబ్బుల గురించి అరే! రావట్లేదు అన్నీ రాసేసుకొని దాంట్లో కాల్ చేయండి. అలాగే మరి తర్వాత కాల్ చేసిన తర్వాత బరువంతా దిగిపోయిన తర్వాత పాజిటివ్‌గా ఆ పేపర్ మీద రాసుకొని, నేను అనుకున్నది నేను సాధిచ్చాను. మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చాడు. మా అబ్బాయి మెడికల్‌లో సీట్ వచ్చింది. అలాగే నేను అనుకున్నది నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాను. ₹1,00,00,000 సంపాదిస్తున్నాను అని రాసుకొని, అలాగే మీరు అనుకున్నయన్నీ పేపర్ మీద రాసుకొని, పాజిటివ్‌గా రాసుకొని, పాజిటివ్‌గా ఫీల్ అవ్వండి. అన్నీ మీరు చక్కగా వెలిగించేటప్పుడు అన్ని సేఫ్టీ తీసుకొని, అన్నీ మీరు జీవితం అంతా హ్యాపీగా ఉండాలి. ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. దో ప్లీజ్ లైక్ మై షేర్ అండ్ మై వీడియో. థాంక్ యూ ఫ్రెండ్స్. నాకు ఇంత కోఆపరేషన్ చేస్తున్న నా సబ్‌స్క్రైబర్ అందరికి